జిల్లా పులివెందులలో హాకీ ఆంధ్రప్రదేశ్ వారు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంకు రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా హాకీ ఆంధ్రప్రదేశ్ అలాగే కడప వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళని అడగడం జరిగింది, మేము ఎంత ఖర్చు అవుతుందంటే సుమారు 20 లక్షల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసి, ఈ రాష్ట్రంలో మేము ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే ఈ స్టేడియాలు ఉన్నాయో, గ్రౌండ్స్ ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకొని రాబోయే 2 సంవత్సరాల్లోనే అన్ని ఆధుకరించి మంచి క్రీడాకారులకు అలాగే కోచ్లకు శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాశాఖ అని ఒకటి ఉంది అనేది కూడా ప్రజలు మర్చిపోయారు. కేవలం 5 సంవత్సరాల చివరి అంకంలో ఆడుదాం ఆంధ్ర అని చెప్పి 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పేద ప్రజలు అలాగే క్రీడాకారులు యొక్క డబ్బులు దోచుకొని వాళ్ళు పొట్టగొట్టడం జరిగింది. మొన్న మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు సమీక్షా కార్యక్రమం ఏర్పాటు చేస్తే దాంట్లో కొన్ని నిజాలు చూస్తే మాకు ఎంతో బాధేసింది. ఎందరో లక్షలాది మంది క్రీడాకారుల యొక్క భవిష్యత్తులు వాళ్ళ చేతుల్లోకి తీసుకొని 130 కోట్ల రూపాయలు కేవలం 44 రోజుల్లోపల మటుమాయం చేసిన ఘనత గత ప్రభుత్వాన్ని. కిట్లు కొనుగోలుకు టోపీలకు 35 కోట్లు, భోజనాలకు 8 కోట్లు, పబ్లిసిటీకి 6 కోట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కోట్ల రూపాయలు